ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏదైతే భూమి యాజమాన్య హక్కు చట్టానికి సంబంధించి న్యాయవాదులంతా కూడా నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదైతే ఇక్కడ గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక మహిళా న్యాయవాదులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క దీక్షల్లో ప్రతిరోజు కూడా వాళ్ళ యొక్క నిరసనను తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం పాటిబండ్ల ఇంద్రజ గారు అడ్వకేట్ మనతో ఉన్నారు. మేడం, చెప్పండి, ఏంటి ప్రధానంగా అసలు ఈ చట్టానికి సంబంధించి మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలి. ఓకే, దానివల్ల ఏంటి మేడం? ఆస్తులకు భద్రత లేదంటే కోర్టుల్లో వాయిదాల రూపంలో కొన్ని సంవత్సరాల పాటు సాక్ష్యాధారాలు పూర్తిగా తెలుసుకొని తీర్పులు ఇచ్చేటటువంటి పరిస్థితి, అది రెవెన్యూ అధికారులు వాళ్ళ ఇష్టానుసారంగా చేసే అవకాశం ఉంటుంది అంటారా ఏంటి? దీనివల్ల ప్రజలు చాలా సఫర్ అవుతారు. కరప్షన్ కూడా పెరిగిపోతుంది రెవెన్యూ ఆఫీస్లో. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలి. అంటే మేడం, ప్రస్తుతం ఏదైతే అధికారుల వద్దకు ఆన్లైన్లో పేరు నమోదు చేయించుకోవడానికి నెలల తరబడి కార్యాలయాల చుట్టూ బోల్డంత డబ్బును వెచ్చించుకునే పరిస్థితి, కొంతమంది లంచాలు ఇవ్వలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్న సందర్భాలు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ న్యాయం జరగకపోవడం వల్లనే వాళ్ళు ఆ పరిస్థితికి వెళ్తున్నటువంటి పరిస్థితి. న్యాయస్థానాలను కాదని ఎగ్జిక్యూటివ్ బాడీకి ఏదైతే రెవెన్యూ శాఖ అప్పగించడం అనేది సరికాదని మీరు ఎలా చెబుతారు? అంటే ప్రస్తుతం రెవెన్యూ వాళ్ళ చేతుల్లో ఉండటం వలన ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనుకుంటున్నారు? లంచాలు బాగా పెరిగిపోతాయి. చాలా పీపుల్ సఫర్ అవుతారు. మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇంకా పూర్ చాలా సఫర్ అవుతారు. దానివల్లే ఇప్పుడు ఈ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఓన్లీ రిచ్ పర్సన్సే బెనిఫిట్ అవుతారు. మనీ ఇస్తారు, సో దే గెట్ ఇన్ పని చేయించుకుంటారు. పేదవాళ్ళు చాలా సఫర్ అవుతారు. అండ్ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఆల్సో చాలా సఫర్ అవుతారు దీనివల్ల. మేడం, ప్రస్తుతం మీరు న్యాయవాదులు అందరితో కలిసి, అంటే ఇది ప్రజల పక్షాన చేస్తున్నటువంటి ఒక పోరాటమే అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజలందరికీ భూములు ఉంటాయి, వాళ్ళకి అన్యాయం ఎక్కువగా జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి న్యాయవాదులు లీడ్ తీసుకోవటం అనేది ఈ అంశం సంబంధించి మీరు కూడా ఈ యొక్క నిరసనలో పాల్గొనడం ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ ఫీలింగ్ గుడ్. ప్రజలందరూ కూడా రావాలని ఎలా కోరుతారు ఇలాంటి ఉద్యమంలో? మామూలుగా ప్రజలకు అర్థమవుతుంది ఎక్కడ న్యాయం జరుగుతుంది ఏందా అని. సో కొంచెం లేట్ అయినా యూ విల్ గెట్ జస్టిస్ ఇన్ ద కోర్ట్. సో త్వరగా దీన్ని రద్దు చేయాలి. థ్యాంక్ యూ.